హాయ్ గాయ్స్! నేనైతే ఒక చిన్న స్టోరీ అయితే మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నాను చూడండి. నాకు ఈ వెబ్ సీరీస్ కోసం అయితే నాకు మీరు ఫుల్ సపోర్ట్ ఇస్తారని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. ఒక చిన్న పల్లెటూరు. ఆ పల్లెటూరు పేరు వచ్చేసి రౌతుపురం. ఆ రౌతుపురం గ్రామంలో ఒక 100 ఇల్లులుంటాయి. తర్వాత ఒక చిన్న సచివాలయం, ఒక చిన్న రైల్వే స్టేషన్. ఆ రైల్వే స్టేషన్ బ్యాక్ సైడ్ అయితే ఒక పెద్ద బంగ్లా ఉంటది. ఆ బంగ్లాలో రామ్ లక్ష్మణ్ అనే ఒక ఇద్దరు బ్రదర్స్ అయితే ఉంటారు. వాళ్ళ నాన్న తదనంతరము వాళ్ళిద్దరు కొడుకుల కోసం 10 ఎకరాల పొలం, ఒక 10 ఎడ్లు, 10 ఆవులు, ఒక ట్రాక్టర్ అయితే ఇచ్చాడు. సో, ఎందుకనేసంటే అప్పుడు అక్షరాస్యత లేదు గాబట్టి, సో, వాళ్ళేంటంటే పొలాలు దున్నుకొని పంట పండించి వాటిని సేల్ చేసుకుంటూ వాళ్ళైతే బతికేవాళ్ళు. సో, ఏంటంటే వాళ్ళకి వాళ్ళ నాన్న ఉన్నప్పుడే మ్యారేజ్ కూడా అయిపోయింది. రాము భార్య వచ్చేసి సరస్వతి, లక్ష్మణ్ భార్య వచ్చేసి రమ్య. రాముకి ఒక అబ్బాయి, ఒక అమ్మాయి. రాఘవ్‌కి ఇద్దరు అమ్మాయిలైతే పుట్టారు. సో, కొద్ది రోజులకి వాళ్ళు పెద్దోళ్ళయిపోయారు. వాళ్ళిద్దరూ ఒక అమ్మాయి, ఒక అబ్బాయి అయితే మాత్రం 10థ్ క్లాసు. మిగిలినోళ్ళు కొంచెం 8థ్ క్లాసు, 7థ్ క్లాస్ ఆ స్టాండర్డ్‌లో ఉంటారు. రమ్య గారు వాళ్ళ అన్నయ్య కూతురు మాత్రం పల్లెటూరిని ఎంజాయ్ చేయలేనేసి అయితే సిటీ నుంచి అయితే పల్లెటూరికి రౌతుపురం గ్రామంకైతే వస్తది. సో, అక్కడ మొదలవుతది స్టోరీ. వెయిట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్.